చాలా మంది ఉపయోగించడంలో మాట్లాడడం జరగ ఏమంటారంటే ఆ పెడత కందిపప్పు అంటారు. కాదు, పెడత కింద పప్పు. చూడకుంటే తప్పు. ఓహో సినిమా రే, సినిమాలో పాట కూడా ఉందా దీని మీద? ఓహో నాకు తెలియదులే. నువ్వు ఎత్తి చూపే. సరే ముందుగా గిన్నె తీసుకో. గిన్నె ఆ గిన్నె తీసుకో. అసలు టెంపుల్ గాని అంటే చిన్నప్పుడు మేము ఆడిన ఎన్నో వీడియో గేమ్లు, మమ్మీ మ్యారియో అని, మమ్మీ గేమ్స్ అని, అబ్బో రూపాయి ఇస్తే చాలు బాబాయ్ పావుగంట సేపు ఆడేవాళ్ళం. భలే ఉండేది. అసలు సమ్మర్ లో ఇలాంటి ఆటలు పిల్లలకి బాగా ఇష్టం. సోది ఆప అన్న అంతేనా? ఇప్పుడు ఇవేంటివి? పేలాలు. మరమరాలు. మనోరాలు కాదు. ముందు ఆ ప్లేట్ తీసుకో. ఏ ప్లేట్? ఇది పైన ప్లేట్ తీసుకో. అర్థమైందా? అలాగే ఓ స్టీల్ బేసిన్ తీసుకో. స్టీల్ బేసిన్ శుభ్రంగా తీసుకోరా. ఇప్పుడు ముంత కింద పప్పు ఎలా చేయాలి అనేది నీకు నేర్పాలి. ఇవేమిటి? బూందీ. కారా బూందీ. వేయి దాంట్లో. ఇదేమిటిది? ఇవి మొక్కజొన్న చిప్స్ లాంటివి. కార్న్ ఫ్లేక్స్ అంటారు వాటిని. అర్థమైందా అబ్బాయి? ఈ పాయసం కింద దాని మీకు మారుతున్నా బాబాయ్. ఓకే, ఎక్కడ పెడుతున్నావా? సంతోషం. ఎక్కడ పెడతాలే. ఓకే, ధనియాల పొడి. జీలకర్ర పొడి. అదే గరం మసాలా, కారపొడి, ఉప్పు, తర్వాత ఇవేంటివి? సన్న కారపూస. ఓకే, ఇంట్లో కూడా పక్కన పెట్టే చెప్తా. కలుపు బాగా అనేది. కలుపు. ఈ మరమరాలు కూడా దాంట్లో వేసి బాగా కలుపు. బాగా కలుపు. అలాగే అక్కడ వేయించిన పల్లీలు ఉన్నాయి కూడా తీసుకో. ఎక్కడ బాబాయ్? వేయించిన పల్లీ పప్పు బొట్లో ఉన్నాయి చూడు, కొద్దిగా తీసుకో. ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి. అవి వేసి కలుపు. ఇప్పుడు ఇంకో ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ కూడా తీసుకో, పెద్ద ప్లేటు. ఇవి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఏమేస్తావు? క్యారెట్ వేసావా? క్యారెట్, టమాటా, ఉల్లిపాయ వేసావా? పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మకాయ రసం. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా పడుతుంది దీంట్లో. పడుతుందా? వేయి, ఒక స్పూన్ ఉప్పు కూడా వేయి. కలుపు. ఇప్పుడు బాగా కలుపు. ఈ ప్రకారంగా కలుపుకుని దీనిని పిడత కింద పెడితే లేదా ముంత కింద పెడితే అప్పుడు ముంత కింద పప్పు అవుతుంది, లేదా పిడత కింద పప్పు అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది కదా. అవును, అక్కడ ఆ బొట్ట ఉంది కదా, పెద్ద బొట్ట తీసుకురా చెప్తాను. బాగా కలిపావా? అది సువాసన. శబాష్. అది వెరీ గుడ్. తీసుకురా ఆ పెద్ద బొట్ట. ఎలా తీసుకురా? ఎలా కలపాలో అర్థమైంది కదా. ఏ చెరువు కట్టుకో, చాలా గట్ల మీద పనికి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకో ఎవరో ఒకరికి నీ చేతితో నువ్వు తయారు చేసి పొట్లాలు కట్టి ఇచ్చి డబ్బులు సాయంకాలం లోపుగా 1500 రూపాయలు కనీసం నువ్వు కలెక్ట్ చేసుకురావాలి. బుట్టకు 1500 వస్తాయి అనుకుంటున్నాను. కాకపోతే గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ఏంటో అదేమిటంటే ఈ ముంత కాలుతూ ఉంటుంది కదా, అందుకని ఏం చేయాలంటే కింద మరమరాలు పోయాలి, దాని మీదే దీన్ని పెట్టాలి. మిగతావన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆఖరి మరమరాలు వేసి కలపాలి, కలిపి సర్వ్ చేయాలి. అంతే, అది ప్రొసీజర్. నేనా? నువ్వు కాదు, నేను చేస్తా. అదే, అది గుర్తు పెట్టుకో. ఏం చేస్తున్నావురా? ఉల్లిపాయలు తరగాల్సిందే. వాళ్ళు ఎదుగుంటే వాళ్ళకి తరిగి పెట్టాలి, అప్పుడే కదా ఫ్రెష్ గా నువ్వు ఏదైనా తయారు చేసిన ఫీలింగ్ వాటితో పాటు కత్తి కూడా తీసుకెళ్ళాలి, గుర్తు పెట్టుకో. ఓకే, సరే అయితే మరి కత్తి కూడా తీసుకోవాలా? మరి కత్తి తీసుకెళ్తే ఉల్లిపాయలు కట్ చేస్తావా? నిన్ను నమ్ముకుంటే ఇది నా పరిస్థితి. అంతే కదా నాయనా. ఇలా కష్టపడి పెడతగన్న పప్పులు అమ్ముకున్న వాళ్ళే కోటీశ్వర్లు. నీకు ఆ సంగతి తెలుసా? మరి అది సంగతి. బాబాయ్ వస్తావు కదా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి.